అటు విశాఖలో కూడా హోటల్స్ రెస్టారెంట్లకు గ్యాస్ సరఫరా తగ్గిపోయింది. 4 రోజులుగా కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల సరఫరా నిలిపేశాం అంటున్నాయి గ్యాస్ ఏజెన్సీలు. కంపెనీ నుంచే వాణిజ్య సిలిండర్ల సప్లై ఆగిపోయింది అంటున్నాయి ఏజెన్సీలు. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల బుకింగ్స్ తీసుకోవట్లేదు. డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్స్ కి అమాంతం బుకింగ్స్ పెరిగిపోవడంతో గ్యాస్ కొరత ప్రచారంతో బుకింగ్స్ ఎక్కువయ్యాయని చెప్తున్నారు. అయితే నెల రోజులకు ఒక్కటేస్తామంటున్నాయి ఏజెన్సీలు. డొమెస్టిక్ గ్యాస్ లో కూడా సింగిల్ సిలిండర్ మాత్రమే సరఫరా చేస్తామంటున్నాయి. గృహ సిలిండర్లకు ప్రస్తుతం ఎలాంటి ఇబ్బంది లేదు అంటూనే నెలకి ఒక్క సిలిండర్ మాత్రమే అంటూ బాంబు పేలుస్తున్నాయి ఏజెన్సీలు. కమర్షియల్ సిలిండర్స్ కంపెనీ నుంచి ప్రెజరెంట్ అక్కడే ఆపేశారు. అంతా ఇక్కడైతే ప్రాబ్లం ఏం లేదు. సడన్గా మొన్నటి వరకు ఇది వారి వల్ల ఆగింది తప్ప అంతకన్నా కాదు. ఇది కమర్షియల్ కూడా ఆగడానికి డొమెస్టిక్కి కొద్దిగా ఇబ్బంది పడతారని తాడుతోనేదో ఆపేరని అనుకుంటున్నాం మేము. అలాగనే హాస్టల్స్కి అలాంటికి ఏమి ఇబ్బంది పట్టలేదు. హాస్టల్స్కి అయితే సప్లై చేస్తున్నారు. సో ఓన్లీ బిజినెస్ పర్పస్ ఎవరైతే రెస్టారెంట్లు అలాంటివి ఉన్నాయో వాటి కోసం కొద్దిగా అది కూడా మన కస్టమర్స్ కోసం ఆలోచించి ఆపింది తప్ప కంపెనీ అంతకు మించి అయితే ఏం కాదు. లాస్ట్ 4 days నుంచి ఆగింది. 4 days అయింది. 4 days నుంచి సప్లై లేదు. 4 days నుంచి సప్లై లేదండి. 19 kg అయితే సప్లై లేదు. 4 days నుంచి ఆపేశారు. మనకి కమర్షియల్ డిమాండ్ చాలా ఎక్కువ ఉంది. ఇప్పుడున్న పొజిషన్లో చాలామంది అడుగుతున్నారు. మా కస్టమర్స్కే సప్లై చేయడానికి మేము కూడా లేవు. మాకు తెలిసి 2-3 రెస్టారెంట్లు మావే మూసేశారు కూడా. డొమెస్టిక్లో ఖచ్చితంగా బుకింగ్ అయితే పెరిగిందండి. మాదైతే 1 day డెలివరీ ఉండడం వలన మాకేమీ పెద్దగా ఏం లేదు. మా వాళ్ళు ఇప్పుడు ప్యానిక్ బుకింగ్ కొద్దిగా ఎక్కువగానే పడుతుంది. ప్యానిక్ బుకింగ్ చాలామంది భయపడుతూ బుక్ చేసేసుకుంటున్నారు ఎక్కువగా. అంతైతే అవసరం లేదు. ప్రస్తుతానికైతే బాగానే ఉంది.